తమకు అల్లాహ్ ప్రసాదించి ఉన్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికి గాను మేము ప్రతి అనుచరణ సమాజం కోసం కుర్బానీ ఆచారాన్ని నిర్ధారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్య దేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. కనుక ఓ ముహమ్మద్, వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు. వారిలోని సుగుణం ఏమిటంటే అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చి పడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేస్తూ ఉంటారు. కుర్బానీ ఒంటెలను కూడా మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్ధారించాము. వాటిలో మీకు మేలున్నది కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేల కొరిగిన తరువాత వాటిని మీరు తినండి. అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకు గాను మేము ఈ పశువులను మీకు స్వాధీనపరిచాము. వాటి మాంసం గాని రక్తం గాని అల్లాహ్కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి ఓ ముహమ్మద్, సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు.